హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నీలిమా హరీష్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. ఈ వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అనమాట. ర్యాండమ్గా కొన్ని క్లిప్స్ అయితే షూట్ చేశానండి. చెప్పాను కదా కొంచెం మిషన్ మీద బిజీగా ఉన్నాను, అయినా అప్డేట్స్ అనేది ఇవ్వాలి కదా అని చెప్పేసి కొన్ని క్లిప్స్ అయితే తీసానండి. చాలా షార్ట్ వీడియోస్, లెంగ్త్ తక్కువ ఉందన్నమాట. ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా నిన్నైతే పిల్లలకి స్కూల్కి హాలిడే ఇచ్చారండి. ఎందుకంటే వర్షం పడుతుంది అని చెప్పి కలెక్టర్ గారు స్కూల్స్ అన్నిటికీ హాలిడే ప్రకటించారంట. ఇంక పిల్లలకైతే స్కూల్ లేదండి. ఇంక అందుకని నేను కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి దోశ చట్నీ చేశానమాట. ఇంకా లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంకా మధ్యాహ్నం వండుకుందాంలే వేడిగా అని చెప్పేసి మార్నింగ్ అయితే దోశలు వేసి ఇచ్చేసానండి. ఇంకా దోశలు వేసి ఇవ్వగానే మిషన్ ఎక్కేసాను అనమాట. మిషన్ ఎక్కేసి ఒక 2 బ్లౌజులు అయితే కుట్టిన తర్వాత మళ్ళీ 11కి అలా లంచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ మేగడ తీసి పెట్టాను కదా, మొన్న వీడియోలో షేర్ చేశాను. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఇంక ఈరోజు దోశ పిండి తీస్తుంటే ఇంక అనిపించింది, ఇంక సరేలే అని చెప్పేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను. ఇంకా కరుగుతూ ఉంటుంది. ఈ లోపు నేనైతే టిఫిన్ తినేసొచ్చు అని చెప్పి టిఫిన్ తినే లోపు ఇలా గ్యాస్ మీద అయితే పెట్టేసాను అనమాట. ఒక పక్క మునక్కాయలు పెట్టానండి. మునక్కాయలు పప్పుచారు చేయడానికి, అంటే కంది పులుసులో మునక్కాయలు వేసుకొని చేసుకుంటా అనమాట. దీంట్లో అయితే నేనేం పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి. ఎండుమిరపకాయలతో కంది పులుసు వేసుకొని మునక్కాయలు అనేది సపరేట్గా ఉడకపెట్టుకొని దాంట్లో అయితే వేసాను అనమాట. ఇంకా చెప్పాను కదా ఒక 2 బ్లౌజులు అయితే కుట్టానండి. వీడియో అనేది తీయలేదులేండి. ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. ఇంక నా పాటికి నేను మిషన్ కుడుతూ ఉన్నాను. ఇంక తీసేవాళ్ళు లేరు కదా. మళ్ళీ నేను 11కి అలా ఆపేసి ఇంకా మార్నింగ్ తిన్న టిఫిన్ గిన్నెలు ఉంటాయి కదా, అవి అయితే ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంక రోజు అయితే టిఫిన్ లంచ్ అన్నీ ఒకటేసారి అయిపోతాయి కాబట్టి ఇంక పిల్లలు వెళ్ళంగానే బౌల్స్ అయితే క్లీన్ చేసేసి ఒకటేసారి మిషన్ ఎక్కుతానండి. ఇంక ఈరోజు ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసరికి మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి. అందుకని పక్కన పెట్టేసి టిఫిన్ తిన్న వెంటనే మిషన్ అయితే ఎక్కేసాను. ఒక 2 బ్లౌజులు ప్లెయిన్ బ్లౌజులే కాబట్టి ఒక 2 కుట్టేసిన తర్వాత ఇంక మళ్ళీ లంచ్ స్టార్ట్ చేశాను అనమాట. ఇంక నిన్నైతే హాలిడే ఇచ్చారండి. అటు సైడ్ అంతా వర్షాలు కదా, విజయవాడ అలా అంతా వర్షాలు, చాలా మునిగిపోయినాయి పాపం. పంటలు అన్నీ మునిగిపోయినాయి. మాకైతే ఏం వర్షం లేదండి. నిన్నైతే కొంచెం చినుకుల్లాగా పడ్డాయి, కానీ పెద్ద వర్షం అయితే ఏం లేదు. వీడియో అయితే నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక పప్పు అయితే కుక్కర్లో పెట్టేసి గ్యాస్ మీద పెట్టేసి ఇంక నేనైతే బౌల్స్ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఈలోపు ఉడికిపోయింది, చూశారు కదా. దీనికి పోపు కూడా పెట్టేశాను. వీడియో పెద్దగా షూట్ చేయలేదులేండి, అక్కడక్కడ క్లిప్స్ అయితే తీసాను అనమాట. ఇంకా ఉడకపెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసాను. ఇలా కంది పులుసులో మునక్కాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే ఇష్టంగా తింటాను అనమాట. ఇంకా పలసంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఇంక నేనైతే పలసంగా ఏం చేయలేదులేండి, మధ్యాహ్నానికి ఈవినింగ్కే కదా అని చెప్పేసి కొంచెం చిక్కగా చేశాను అనమాట. ఇలా బాగా ఉడికిన తర్వాత ఆపేయడమే. ఇక్కడ నేనైతే రైస్ కూడా వండేసిన తర్వాత ఈ క్లిప్ అనేది తీసాను అనమాట. చూశారు కదా, బాస్మతి రైస్. ఇవి మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తెస్తూ ఉంటామండి. ఇంక అందుకని ఓల్డ్ ఉన్నాయి. ఇంకా మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. ఇంకా అలా ఈ మధ్య బిర్యానీలు అవన్నీ ఏం చెయ్యట్లేదన్నమాట. ఇంక అందుకని మామూలుగా ఒక 2 గ్లాసులు వేసేసి వంచేసాను అనమాట. అంటే గెంజి వార్చేసాను. చూసారు కదా ఎంత పొడిగా ఉందో, చాలా బాగుండింది. ఇలా బాస్మతి రైస్లో వేడి పప్పుచారు వేసుకుని తింటే ఇంకా నేనైతే సైడ్ డిష్గా ఏం చేయలేదులేండి, పప్పుచారు ఒక్కటే చేస్తాను అనమాట. మునక్కాయలు నంచుకొని తినేద్దాము అని చెప్పేసి ఇంక మళ్ళీ మిషన్ అయితే ఎక్కేసి ఒక 2 బ్లౌజులు అయితే కుట్టేశాను. ఇంక ఈవినింగ్ లేసిన తర్వాత ఇంక మీతో అయితే వీడియో అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ శారీ వచ్చేసి నిన్న ఆదివారం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదా, మా అమ్మ అయితే పంపించిందనమాట. ఇంకా వర్క్ వేపిమని చెప్పి ఆది బ్లౌజు అలాగే శారీ పంపించింది. కింద ఉంది కదా అది అనమాట. ఈ పైన ఉండేది మా అమ్మ పెళ్లి చీర అండి. ఇది నేనైతే తెచ్చుకున్నాను, నేను కట్టుకుంటాను ఒక 2 సార్లు అని చెప్పేసి తెచ్చుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ అయితే నేనే కుట్టుకున్నాను అనమాట. అంటే గోల్డ్ కలర్లో ఉంటే మనకి ప్రతి శారీకి కొంచెం సెట్ అవుతుంది కదా అని చెప్పేసి
ప్లెయిన్దే కుట్టి పెట్టుకున్నాను. దాన్ని అయితే చూస్తున్నాను అనమాట, సెట్ అవుద్దా లేదా అని చెప్పేసి. కట్టుకుంటే ఖచ్చితంగా మీతో అయితే షేర్ చేస్తానండి. ఇంక ఈ శారీ అయితే మిషన్ దగ్గర ఇవ్వమని పంపించింది, వర్క్ వేపిమని చెప్పి. అది బ్లౌజ్ ఇది పంపించింది అనమాట. దీని కాస్ట్ చూసారా, 1395 అనమాట. అంటే నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను తీసుకొచ్చినప్పుడు. మా అమ్మ అయితే ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు ఇంక దేవుడి దగ్గర పెట్టుకొని ఇంకైతే స్టిచ్చింగ్కి ఇవ్వమని ఇచ్చింది. ఇంకా మగ్గం వర్క్ అయితే వేపియాలన్నమాట. ఇంక నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వేపిద్దాంలే అని చెప్పేసి ఇంక నేనైతే బీరువాలో పెట్టేశాను. ఇంక ఈవినింగ్ అయితే అంటే రాత్రి అనమాట, ఇది ఇడ్లీ పిండి అయితే కలిపి పెడుతున్నాను అనమాట మార్నింగ్కి. ఇంక ఈలోపు పాలు అయితే విరిగిపోయాయండి. అంటే నేను చూసుకోలేదన్నమాట. అంటే 4 గంటలకు కాస్తేనే బాగుంటాయి. ఇంక నేను మిషన్ అది చెప్పాను కదా, బ్లౌజులు కుడుతూ మర్చిపోయాను అనమాట. నేను 5కి అలా మళ్ళీ గ్యాస్ మీద పెట్టేతలకి ఇరిగిపోయినాయి. ఇంక సరే అని ఒక నిమ్మకాయ పిండేసి ఇలా పన్నీర్ లాగా చేసామన్నమాట. ఇంకా రేపైనా పన్నీర్ కర్రీ చేసుకొని చపాతీ చేసుకుందాంలే అని చెప్పేసి ఇంక ఇలా పన్నీర్ అయితే చేస్తున్నాము. మా వారైతే ఇక్కడ ఒక క్లాత్లో వేసి బాగా కడిగేసి గట్టిగా అయిపోయిన తర్వాత ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి క్యూబ్స్ అనేది బాగా వస్తాయి అన్నమాట. మా అమ్మ అయితే పెళ్లి సారీ ఇచ్చింది కదా, తనైతే గౌన్ కుట్టుకోమంది అనమాట. మొన్న గౌన్స్ కుట్టుకున్నాను కదా చూసింది. ఇంకెందుకు, నేను ఎలాగో కట్టుకోవట్లేదు కదా, నువ్వైనా గౌన్ కుట్టేసుకొని కట్టుకో అనింది. నేనైతే గౌన్ వద్దులే, నేను అంటే పట్టు చీరే కదండి, ఇప్పుడు పెద్ద బార్డర్ వచ్చాయి, ఇప్పుడు ట్రెండింగ్ అనమాట. తనకి ఏంటంటే పెద్ద బార్డర్ ఉంది కదా, ఇంక నేను కట్టుకోలేను అని చెప్పింది. ఇంకైనా ఇప్పుడు ఇవే ట్రెండింగ్, నేను కట్టుకుంటాను, చూడు ఎంత బాగుంటుందో అని చెప్పేసి తీసుకొచ్చాను. ఏ శారీ అయినా మనం మంచి బ్లౌజ్ సెట్ చేసుకుంటే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే చిన్న లైక్ అయితే ఇచ్చేసి నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.